హలో ఫ్రెండ్స్, నేటి వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్ లోని కండిషనల్స్ గురించి మాట్లాడుకుందాం. కండిషన్ అనేది మనం ప్రోగ్రామింగ్ లో డిసిషన్ మేకింగ్ కోసం ఉపయోగిస్తాం. ఒక కండిషన్ మీద ఆధారపడి మనం వేరే వేరే యాక్షన్ తీసుకోవచ్చు. ఉదాహరణ, మీరు స్కూల్ కి వెళ్తున్నారు, ఒకవేళ వర్షం వస్తే రెయిన్ కోట్ తీసుకెళ్తారు, వర్షం రాకపోతే రెయిన్ కోట్ అవసరం లేదు. సో ఇదే లాజిక్ మనం ప్రోగ్రామింగ్ లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్స్, సో ఇఫ్ ఎల్స్, ఎలిఫ్, నెస్టెడ్ కండిషన్స్, ఇవన్నీ కండిషనల్స్ అంటారు. ఫస్ట్ థింగ్, కండిషన్స్ అంటే ఏంటి? కండిషనల్ అనేవి ప్రోగ్రామింగ్ ఫ్లోని కంట్రోల్ చేస్తాయి. మనం పైథాన్ లో ఇఫ్ ఎల్స్ మరియు ఎలిఫ్ స్టేట్మెంట్ వాడి కండిషన్స్ ని హ్యాండిల్ చేయగలం. అది ఎలా అనేది చూద్దాం. ఇఫ్ సో ఫస్ట్ ఇఫ్ కండిషన్ చూద్దాం. ఇఫ్ సింటాక్స్ అనేది, ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కోడ్. సో ఇక్కడ మనం టెంపరేచర్ గ్రేటర్ దెన్ 25 అనేది కండిషన్. ఇది ట్రూ అయితే ఇట్స్ ఏ ఆడ్ డే అని మెసేజ్ ప్రింట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ టెంపరేచర్ గ్రేటర్ దెన్ 25 ఉంది కదా, రన్ చేస్తున్నాను. సో ఇట్స్ ఏ ఆడ్ డే అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ టెంపరేచర్ కాకుండా ఏదైనా సంథింగ్ వేరే నేమ్ ఇచ్చామనుకోండి, లైక్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇద్దాం. ఇక్కడ 0 ఇచ్చాను. 0 ఇచ్చి రన్ చేస్తే ప్రోగ్రామ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. ఫాల్స్. నెక్స్ట్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడి రెండు యాక్షన్ చేసుకోవచ్చు. ఒకటి కండిషన్ ట్రూ అయితే, మరొకటి కండిషన్ ఫాల్స్. సో అదేంటంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఉదాహరణ మరి ఇంకో ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాం. ఇక్కడ మనం ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 18 ఇచ్చాం కదా, ఇక్కడ ఏజ్ 18 కంటే ఎక్కువ లేదా సమానం అని చెక్ చేస్తుంది. ఇది కండిషన్ ట్రూ అయితే యూ కెన్ ఓట్ అని ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అయితే యూ కెనాట్ ఓట్ ఇట్ అని మెసేజ్ ప్రింట్ అవుతుంది. మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, ఇక్కడ 18 బిలో ఇచ్చాం కాబట్టి యూ కెనాట్ ఓట్ ఇట్ అని చెప్పి వస్తుంది. లేదు మనం 25+ ఉంటే యూ కెన్ ఓట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్. సో మీకు ఇంకా డౌట్ ఉందంటే నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఏటీఎం ఉంటుంది కదా. ఒక ఏటీఎం మిషన్లో మీరు పిన్ ఎంటర్ చేస్తారు కదా, ఆ పిన్ సరైనది లేదా అని చెక్ చేయడంలో ఇఫ్ ఎల్స్ వాడతారు అన్నమాట. మనకి రాంగ్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇన్కరెక్ట్ పిన్ అని చెప్పి చూస్తుంది కదా, అలాగే అనమాట. ఇక్కడ ఇంకా డీటెయిల్గా డయాగ్రామ్ కూడా ఫ్లో చార్ట్ వేసి చూపించాను. ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎంటర్ ద పిన్ అయితే, ఇఫ్ పిన్ ఇస్ కరెక్ట్ అది యాక్సెస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది, మనం విత్డ్రా చేసుకోవడానికి వాటెవర్. సో అలా. లేదు ఇన్కరెక్ట్ పిన్ అవుతే డిస్ప్లే మెసేజ్ అని చూపిస్తుంది, ట్రై అగైన్ ఎక్సిట్, ఇలా ఎండ్ అవుతుంది అనమాట. అది ఇలాంటి సినారియోస్లో మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటంటే ఎలిఫ్ అంటే ఎల్స్ ఇఫ్. ఇది మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కండిషన్ 1 ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ 2 ట్రూ అయితే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎబోవ్ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయితే ఎల్స్ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మార్కులు ఆధారంగా గ్రేడ్ అసైనింగ్ అవుతుంది. మొదటి కండిషన్ ట్రూ అయితే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. ఓకే, మీకు ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను మీకు అర్థం అవడానికి కోసం. సో మనకి ఇక్కడ గ్రేడ్ సి ప్రింట్ అవుతుంది. నేను రన్ చేస్తాను, గ్రేడ్ సి ప్రింట్ అవుతుంది. ఇక్కడ గ్రేడ్ సి ఎందుకు ప్రింట్ అయిందంటే, ఇక్కడ గ్రేడ్ సి కండిషన్ ఏంటి, 50 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ సి ప్రింట్ అవ్వాలని కదా. సో ఇక్కడ 50 కంటే ఎక్కువనే ఉంది కాబట్టి గ్రేడ్ సి ప్రింట్ అవ్వాలి. సో మనం ఇప్పుడు గ్రేడ్ ఏ రావాలంటే ఏం చేయాలి? గ్రేడ్ ఏకి కండిషన్ ఏంటి? 90 కంటే ఎక్కువ మార్క్స్ ఉంటే గ్రేడ్ ఏ ప్రింట్ అవుతుంది. సో నేను 95 మార్క్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు గ్రేడ్ ఏ ప్రింట్ అయింది కదా. సో నాకు గ్రేడ్ బి కండిషన్ చూద్దాం, ఎలిఫ్ కండిషన్ చూద్దాం. సో ఇక్కడ నాకు 75 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే గ్రేడ్ బి అని ప్రింట్ అవుతుంది. లెట్స్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 81 మార్క్స్ వచ్చాయి అనుకోండి, గ్రేడ్ బి ప్రింట్ అయింది. ఇక్కడ ఎందుకు గ్రేడ్ బి ప్రింట్ అయిందంటే, మనం గ్రేడ్ బి కండిషన్ ఏమి ఇచ్చాము ఎలిఫ్లో, 75 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ బి వస్తుంది కాబట్టి. సో 50 కంటే తక్కువ మనకు సి గ్రేడ్ కూడా ఎగ్జాంపుల్ చూస్తాం. లేదు నాకు జస్ట్ మార్క్స్ వచ్చాయి, ఎగ్జాంపుల్ 29 మార్క్స్ అలా వచ్చాయి. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? సో ఇక్కడ గ్రేడ్ ఎఫ్ ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఈ కండిషన్స్ అన్ని
ఈ కండిషన్ చెక్ చేసింది. ఈ కండిషన్స్లో ఏది లేదు, 29 లేదు కాబట్టి కండిషన్స్కి వ్యాలిడ్ కాదు కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇది ఎఫ్. ఓకే, అందుకే ఎఫ్ ప్రింట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు కండిషన్స్, ఇప్పుడు మార్క్స్ 90 కంటే ఎక్కువ వస్తే గ్రేడ్ ఏ వస్తుంది. మార్క్స్ 80 మార్క్స్ 80 కంటే ఎక్కువ వస్తే గ్రేడ్ బి ప్రింట్ అవుతుంది. 70 కంటే ఎక్కువ వస్తే గ్రేడ్ సి ప్రింట్ అవుతుంది. గ్రేడ్ 60 కంటే ఎక్కువ వస్తే గ్రేడ్ బి వస్తుంది. 6 కంటే ఇంకా బిలో తక్కువ ఉంటే గ్రేడ్ ఎఫ్ వస్తుంది మనకి రీల్స్లో. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రెస్టారెంట్ మెనూ. ఇది ఒక రెస్టారెంట్ మెనూ లాగా ఉంటుంది. మనం మెనూలో ఒక ఐటమ్ని ఆర్డర్ చేస్తే అది అవైలబుల్ అయితే దాన్ని సర్వ్ చేస్తారు, లేదంటే వేరేది తర్వాత ఐటమ్ని చెక్ చేస్తాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు మీకు ఫ్లో చార్ట్ చూస్తే అర్థమవుతుంది మనకి. సో మనం ఏదైతే ఐటమ్ 1 ఆర్డర్ చేస్తే అది అవైలబుల్ అయితే మనకు సర్వ్ చేస్తారు, లేదంటే వేరే ఐటమ్ ఆర్డర్ చేస్తే ఐటమ్ 2కి వెళ్ళిపోతుంది, సర్వ్ చేస్తారు. సో అలాగన్నమాట. మీకు ఫ్లో చార్ట్ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెస్టెడ్ కండిషన్ చూద్దాం. కండిషనల్లో మరో కండిషన్ పెట్టినప్పుడు దాన్ని నెస్టెడ్ కండిషన్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ కోడ్ చూడండి. సో ఇక్కడ మొదటి కండిషన్ నంబర్ గ్రేటర్ దెన్ 0 ట్రూ అయితే అది ఈవెన్ లేదా ఆడ్ అని చెక్ చేస్తుంది. ఒక దాని లోపల ఇంకో కండిషనల్ ఉందని నెస్టెడ్ కండిషనల్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఓకే, నెక్స్ట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కండిషనల్స్. మనం కండిషనల్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం ఒక రియల్ టైంలో. ఇప్పుడు ఉదాహరణ, మనం ఒక అప్లికేషన్ చేసినప్పుడు యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ వ్యాలిడ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడంలో వాడుతుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఉంటారు కదా, అలాంటి టైంలో ఈ కండిషన్స్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ లైక్ గేమింగ్లో కానీ ఏదైనా ఒక ఎనీ అప్లికేషన్స్ అయినా మనం లాగిన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా. ఉదాహరణ, మనం అందులో లాగిన్ అయినప్పుడు రాంగ్ యూజర్ నేమ్ ఆర్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనకి ఏం వస్తుంది, అక్కడ ఇన్వాలిడ్ వస్తుంది కదా. ఉదాహరణ, యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ వ్యాలిడ్ అవుతున్నాయా అని చెక్ చేయడంలో వాడతారు అన్నమాట. అలాంటి టైంలో యూజ్ చేస్తాం. వాట్ ఎవర్ గేమింగ్లో కానీ, గేమింగ్ అప్లికేషన్లో కానీ, లైక్ ఈకామర్స్ అప్లికేషన్లో డిస్కౌంట్ కూపన్ యాడ్ చేసినప్పుడు యాడ్ అవుతుందా లేదా అని చెప్పి, డిస్కౌంట్ అప్లై ఉందా లేదా అని చెప్పి, అలాంటి కండిషన్స్లో కూడా చెక్ చేస్తాం అన్నమాట. సో ఈ వీడియోలో పైథాన్లో కండిషన్స్ గురించి నేర్చుకున్నాం. ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ నెస్టెడ్ కండిషనల్ అని చూసాం. సో ఈ కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మీకు రియల్ టైంలో ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.